హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ క్రిస్పీ స్వీట్ కార్న్ స్నాక్స్ని ఇంట్లోనే హోటల్ స్టైల్ రెసిపీ ఎలా చేయాలనేది చూద్దాం. దానికి కావాల్సింది ఫస్ట్ స్వీట్ కార్న్ని ఒక కుక్కర్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానికి తగినంత వాటర్ యాడ్ చేసి 3 విజిల్ వచ్చే వరకు ఉడకనిచ్చిన తర్వాత స్వీట్ కార్న్లో వాటర్ ఏం లేకుండా వంపేసుకొని స్వీట్ కార్న్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ పిండిని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం పొడిని, మీకు ఇంకా స్పైసీగా కావాలంటే కారం పొడి ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం చాట్ గరం మసాలాని కొంచెం యాడ్ చేసుకోవాలి. చాట్ గరం మసాలా తర్వాత ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. కొంచెం తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ స్నాక్, ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. అన్ని ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో అవైలబుల్ ఉండేటివి ఇవి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు ఈ మిక్చర్ అనేది బాగా కలుపుకోవాలి. స్వీట్ కార్న్కి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేకి కలుపుకున్న తర్వాత ఇందులోకి టమాటో కెచప్ని ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి. వేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది, కొంచెం టేస్ట్ పిల్లలకి నచ్చేలాగా ఉంటుంది. వేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్చర్ని బాగా కలపాలి. బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టి దానికి సరిపోయినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ అనేది వేడెక్కాక మనం చేసి పెట్టుకున్న క్రిస్పీ కార్న్ని యాడ్ చేసుకోవాలి. కొన్ని యాడ్ చేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఈ స్నాక్కి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి. హోటల్ స్టైల్ లాగా టేస్ట్ ఉంటుంది. ఇలా ఒకసారి మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండండి. ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చాక ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోండి. దీనిపైన లైట్గా లెమన్ని పిండేసి సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది హోటల్ స్టైల్ లాగా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.